హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న బాయ్ కట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి రాజంపేటలో ఉండే టామ్ బాయ్స్ అనమాట. ఇది కొత్తగా అయితే లాంచ్ చేశారు. ఈ మంత్ ఆగస్ట్ 15th అయితే ఓపెన్ చేశారనమాట. అంబియన్స్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. ఈ రాజంపేట వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీరు ఎప్పుడైనా వెళ్ళారా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో 200 అయితే మనం ఇక్కడ పే చేస్తే మనకు ఒక సిల్వర్ అయితే కీ చైన్ అయితే ఫ్రీ ఇస్తారండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడైతే హెయిర్ కట్ చేయించుకున్నాను. ఇంకా వచ్చేసి నేను మీ వీడియోలో మీతో ఒకటి అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది ఏంటంటే నా హెయిర్ కేర్ టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరైతే పదే నాకు మెసేజ్ పెడుతున్నారండి. అది ఏంటి అంటే, అక్క మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చెప్పండి, మీ హెయిర్ జర్నీ చెప్పండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా అడుగుతూనే ఉన్నారు. నాన్ స్టాప్గా వస్తున్నాయి ఆ మెసేజ్లే వస్తూనే ఉన్నాయి. ఇంకోటి, అందరు రీషేవ్ అని నన్ను పదే మెసేజ్ చేస్తున్నారు కదా. ఎప్పుడు చేయించుకుంటున్నా కన్ఫర్మ్ డేట్ ఈ వీడియోలో అయితే మీతో మెన్షన్ చేసుకుంటానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు ఒక క్లారిటీ అనేది నేను ఖచ్చితంగా ఈ వీడియోలో ఇస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వీడియో చివరి వరకు చూడకుండానే మధ్యలోనే కామెంట్ చేస్తున్నారండి. అలా మాత్రం చేయొద్దండి. పూర్తిగా చూస్తేనే కదండి మీకు ఒక క్లారిఫై వస్తుంది. నేను కూడా మీతో క్లారిఫై చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి అయితే వెళ్తే మేమైతే టామ్ బాయ్స్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్లో చెప్పాను కదండి. సో రాజంపేటలో ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది అంబియన్స్, ఇంకా హైజీనిక్గా చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. దాని తర్వాత వీడియోలోకి వచ్చేస్తే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అక్క బాయ్ కట్ చేయండి అని చెప్పేసి. సో మా హస్బెండ్ కూడా చెప్పారండి. మీకైతే డౌట్ రావచ్చు, అక్క మీ హస్బెండ్ ఏమనరా ఇలా కటింగ్ చేయించుకుంటే అని చెప్పేసి. అక్కడ వీడియో తీస్తుంది మా హస్బెండేనండి. సో మా ఆయన కటింగ్ చేయించుకున్నప్పుడే తనకు అనిపించిందంట, నువ్వు కూడా కటింగ్ చేయించుకో, ఇలా చెవు మీదకి అన్ని హెయిర్ వచ్చేస్తున్నాయి కదా, హెయిర్ కట్ చేయించుకో బాగుంటుంది, ఎలాగో ఈ మంత్లో మనం గుండు కూడా చేయించుకుంటున్నాం కదా, సో ఒకసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది, సో ట్రై చేస్తావేమో ట్రై చెయ్యి అని మా హస్బెండ్ చెప్పారనమాట. నాకు కొంచెం అనిపించింది అనమాట. బాయ్ కట్ ఎలాగుంటామనో ఏమో ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నాను. ఇంకా పదేగా రిపీట్గా యూట్యూబ్లో అయితే మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఏమనంటే, అక్క బాయ్ కట్ చేయండి అక్క, ఒకసారి ట్రై చేయండి అక్క, మీకు చాలా బాగుంటుంది, ఒకసారి చూడాలనుకుంటున్నాం, ఒకసారి చేయండి అక్క, చాలామంది చేశారక్క, మీరు కూడా ఒకసారి చేయండి అని చెప్పేసి చాలా మెసేజ్లు అయితే వచ్చాయి. నీకెవరమ్మా మెసేజ్ చేసిందని కొంతమందికి డౌట్ రావచ్చు. ఒక్కసారి నా వీడియోస్లోకి వెళ్ళి కింద కమెంట్స్లో చూడండి, మీకే అర్థమవుతుంది. సో నేనైతే హెయిర్ కట్ అయితే చేయించాను అనమాట. చాలా అంటే చాలా బాగా వేస్తాడు ఈ పిల్లోడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా బాగా వేస్తున్నారండి. ఇక్కడైతే ఒక మెనూ ఉందన్నమాట, ఒక మాన్యువల్ ఏదో అంటారు కదా. సో అక్కడ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్, అక్కడ ఎటువంటి ఫోటో ఉందో అలాగే ఇస్తున్నారనమాట. చాలా పేషెన్స్తో చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా హెయిర్ కట్ అయితే వేయించుకుంటున్నాను. దీంట్లో మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా కదండి. ఇప్పుడు గర్ల్స్ సెలూన్లోకి వచ్చి బాయ్స్ చేయించుకుంటే మనం ఏ విధంగా అయితే చూస్తారో, బాయ్స్ సెలూన్కి వెళ్ళి గర్ల్స్ చేయించుకుంటే కూడా సేమ్ ఆ విధంగానే చూస్తున్నారనమాట. సో మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా చూసారా, మీ సెలూన్కి వచ్చి గర్ల్స్ చేయించుకోవడం, లేదా గర్ల్స్ సెలూన్కి వచ్చి బాయ్స్ ఏదైనా చేయించుకోవడం చూసారా? నాకు చాలా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నింది. బట్ ఇట్స్ ఓకే, ఏమవుతుందండి, హెయిర్ కట్టే కదా, ఏం తప్పేం లేదు కదా. ఫస్ట్ అనుకున్నాను బ్యూటీ పార్లర్కి ఏమైనా వెళ్ళి చేయించుకుందామా అని చెప్పేసి. రాజంపేటలో అయితే పెద్ద బ్యూటీ పార్లర్స్, పెద్ద సెలూన్స్ అయితే ఏం లేవండి గర్ల్స్కి సంబంధించినవి. చిన్న హోమ్ బ్యూటీ పార్లర్స్ ఇట్లా చిన్న ఉన్నాయి. వాళ్ళు ఎలా హెయిర్ కట్ చేస్తారో మనకు కూడా తెలియదు కదా. సో నాకు అంత ట్రస్ట్ ఏం అనిపించలేదన్నమాట హెయిర్ కట్ చేసే అంత. ఇంకా వీళ్ళు అంటారా బాయ్స్కి బాగానే చేస్తారు కదండి, సో నాకు కూడా బాయ్ కట్టే కదా, సరే ఇక్కడే చేయించుకుందాం ఏమవుతుంది, మా హస్బెండ్ చేయించుకున్న దగ్గర నేను కూడా చేయించుకుందామని డిసైడ్ అయ్యి మా హస్బెండ్ అయితే ఇక్కడైతే చేయించారనమాట. ఇంకొచ్చేసి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అక్క గుండె ఎప్పుడు చేయించుకుంటున్నారు, ఏం అక్క గుండు ఎప్పుడో చేయించానని మళ్ళీ ఇప్పుడు బాయ్ కట్కి వచ్చినారు, గుండు చేయించడం లేదా అని అయితే మళ్ళీ మీరే బాయ్ కట్ చేయించమంటారు. బాయ్ కట్ చేయిస్తే మీరే అక్క బాయ్ కట్ చేయించినారు, ఇంకా గుండు చేయించడం లేదా అని మీరే అడుగుతారు. మీరు చెప్పారనే కదా నేను కూడా చేశాను. గుండు అంటే నెక్స్ట్ ఈ మంత్ 22 నా బర్త్డే ఉందండి. సో మా హస్బెండ్ ఏమన్నారంటే, బర్త్డే అప్పుడు గుండె వేసుకొని ఏమో ఉంటావులే, గుండె ఏం అవసరం లేదు, ఆఫ్టర్ 22 మనము ట్రిప్ వెళ్తున్నాం కదా, సో దేవుడి దగ్గరికి, సో అక్కడైతే చేయించుకుందాంలే,
ఇప్పుడైతే కటింగ్ చేయించుకో, ఇది కూడా ఒక కొత్త లుక్ ఉంటుంది, మళ్ళీ చేయించుకోలేవు కదా. ఇప్పుడే అండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా గుండు అండ్ కటింగ్ అన్నీ. ఇంకా వన్స్ గుండె చేయించుకుంటే ఇంకా మంచిగా నేను నా గుండు మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా జుట్టు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలా. ఇప్పుడంటే లైట్ తీసుకున్నాను, బికాస్ ఏం పర్లేదులే మళ్ళీ గుండె చేయించుకుంటున్నాను కదా అని ఒకే ఒక రీజన్తో ఏం పట్టించుకోవడం లేదండి. డాండ్రఫ్ అయితే నాకు చాలా అంటే చాలా ఉందండి. మీకు ఏమైనా మంచి రెమెడీస్ నిజంగా వర్క్ అయ్యే రెమెడీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమర్షియల్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాడి ఎలా ఉందో చూసి అయితే మీకు ఖచ్చితంగా పెడతానమాట. నా ఫేస్ అంత సీరియస్గా ఎందుకుందంటే మా హస్బెండ్ అయితే వీడియో తీయడం లేదనమాట, స్టాప్ చేస్తున్నాడు. అందుకే నాకు కోపం వస్తుంది. అందుకే అయితే నేను మా హస్బెండ్ని కోపంగా చూస్తున్నాను అనమాట. సో ఈ మంత్ గుండు ఎప్పుడు అన్న వాళ్ళకైతే ఈ వీడియో అండి. ఈ మంత్ 22 తర్వాత అయితే నేను ఖచ్చితంగా 22 అంటే మళ్ళీ 22 వచ్చేసాక ఏం చేయించుకోలే అంటారండి. 22 తర్వాత అయితే నేను చేయించుకుంటానండి, పక్కా అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేనండి. ఇంకా బాయ్కట్ అయితే ఇలాగైతే చేశారనమాట. చాలా బాగుంది. వాళ్ళు అడిగారనమాట ఎక్కువ లెంత్ చేయాలన్నా లేకపోతే కొంచెం షార్ట్ చేస్తే పర్లేదని. ఫస్ట్ ట్రిమ్మర్తో అయితే వేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ వచ్చి ట్రిమ్మర్తో వద్దులేండి, కొంచెం లెంత్ తగ్గించేసి కొంచెం ఎక్కువ ఉండేలాగే చేయండి అని చెప్పారనమాట. ఇంకా ట్రిమ్మర్ అక్కడ పెట్టేసి ఇంకా సిజరు ఇంకా దువ్వానతో అయితే వేస్తున్నారు. చాలా బాగా వేస్తారండి. మీరు కూడా గర్ల్స్ బాయ్స్ ఇవన్నీ ఏం పట్టించుకోదండి, జస్ట్ కటింగే కదా, ఏం పర్లేదండి, చేయించుకోవచ్చు. సో నేనైతే చేయించుకున్నాను. ఇంకా వచ్చేసి మీతో ఒక హెయిర్కి నేను ఒక రెమెడీ అయితే బిఫోర్ గుండు ముందు చేసుకునేదాన్ని అని చెప్పాను కదండి. ఆ రెమెడీ ఏంటంటే నిజంగా 100% వర్క్ అవుతుందండి. నేను కూడా ఒక ఛానల్లో చూసి నేను కూడా నా తల మీద చేసిన తర్వాతనే ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి బిఫోర్ 4 years బ్యాకే నేను ఇది చేశాను. హెయిర్ మాత్రం చాలా స్మూత్గా, నాది కర్లీ హెయిర్ అండి, చాలా బొత్తుగా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా ఇదేమంటారంటే చాలా థిక్ ఉంటుంది నా హెయిర్. సో మళ్ళీ అన్ని హెయిర్ ఫాల్ అవుతూ ఉండింది ఒక 2 years అప్పుడు నాకు చాలా కోపం వచ్చి ఇంకా మనం చూస్తాం కదండి యూట్యూబ్లో ఏం చేస్తే మంచిగా గ్రోత్ ఉంటుంది, ఎలా చేస్తే హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి చూస్తాం కదా. అలా చూసినప్పుడైతే నాకు ఒకైతే బెస్ట్ రెమెడీ దొరికింది. ఇంకా ప్రతిసారి నేను అలాగే యూజ్ చేసేదాన్ని అనమాట. అది రెమెడీ ఏందో ఇప్పుడు మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి. ఏంటంటే ఏం లేదండి, ఇది ఉంటుంది కదండి ఆముదము మనము చిన్నప్పుడు మన అవ్వ వాళ్ళు మన అమ్మ వాళ్ళు వాళ్ళంతా ఇదే యూజ్ చేశారు కదా, మనకు కూడా చిన్నప్పుడు అదే పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడైతే మనం అసలు వేసుకోవడం లేదు. ఆముదము 1 స్పూన్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ తీసుకోండి. ఒరిజినల్ కోకోనట్ అయినా పర్లేదు, షాప్స్లో దొరికే కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు అనమాట. అంటే 1:2 అనమాట. ఇది వచ్చేసి ఆముదం వచ్చేసి 1 స్పూన్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకోవాలన్నమాట. 2 స్పూన్స్ తీసుకొని 2 మిక్స్ చేసి ఇంకా మీ హెయిర్కి ఎంత అయితే అవసరం అవుతుందో అన్ని స్పూన్స్ మీరే అందాజుకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం ప్రీహీట్ చేయండి. కొంచెం వాటర్ హీట్ చేసుకొని ఆ వాటర్లో ఒక చిన్న కప్లో ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ హీట్ వాటర్లో ఇది పెట్టి మీ స్కాల్ఫ్కి కొంచెం వేడి తగిలేంత వరకు ఉండిచ్చి తీసేసి ఇది ఉంటుంది కదండి కాటన్ తీసుకొని అప్లై చేసుకోండి. చెయ్యితో అప్లై చేసుకోవడం వల్ల మన స్కాల్ఫ్కి అనేది మంచిగా అప్లై కాదనమాట. సో కాటన్తో చేయడం వల్ల మొత్తం స్కాల్ఫ్కి అంతటికీ బాగా పట్టి లోపలికి అనేది మంచిగా వెళ్ళి మనకి పక్కన రూట్స్ రావడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ టిప్ మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతుంటే మీకు మంచి రెమెడీ కావాలి అనుకుంటే ఇదైతే యూజ్ చేయండి. 100% వర్క్ అవుతుంది. ట్రస్ట్ మీ అండి, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో నాకు అయ్యింది, సో మీకు కూడా ఖచ్చితంగా అవుతుంది. నాది వచ్చేసి కొంచెం డ్రై హెయిర్ అనమాట, నాది కొంచెం కర్లీగా ఎంత ఆయిల్ పెట్టుకున్నా కూడా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట నా స్కాల్ఫ్లోకి. ఆ కేటగిరీ అనమాట నేను. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా అదైతే నాకు మంచిగానే యూజ్ అయింది. ఇంకా మీకు కూడా ఏమైనా తెలుసుంటే కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. నేను అవి యూజ్ చేసి ఎలా ఉన్నాయో కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇది అండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేనైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను. మీకు కూడా ఇంకా నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి, నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఉన్నాను, బట్ నాకు అంత మంచి వ్యూస్ ఏం రావడం లేదు. ఎందుకు అంత కష్టపడి చేయడం అవసరమా అనిపించింది నాకే. సో చూస్తాను, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేదంటే లేదు. ఇంకంతే కదండి, ఇంకా రాలేదు అన్నప్పుడు చేసి ప్రయోజనం ఏమి ఉండదు కదా. వస్తుంది అని చేయడంలో వేరుంటుంది, రాకున్నా చేయడం వేరుంటుంది. సో అలా అన్నమాట.
ఇంకా వచ్చేసి పాప బర్త్డే వీడియోస్, ఇంకా రాఖీ వీడియో, ఇంకా వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం వీడియో, ఇవన్నీ ఇంకా అలాగే పెండింగ్ ఉండిపోయాయండి. ఎందుకంటే కొన్ని మా హస్బెండ్ ఫోన్లో తీస్తాను, కొన్ని నా ఫోన్లో తీయడం వల్ల, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళడం వల్ల అక్కడ ఇక్కడ వీడియోస్ ఉండి కొంచెం అయితే నేను లేట్ చేస్తూ పోస్ట్ అయితే చేయడం లేదనమాట. సో వీళ్ళు చూసి అయితే ప్రతి ఒక్క వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. నన్ను కూడా మీ ఇంట్లో పిల్లలాగే, మీ అక్కలాగా, మీ చెల్లిలాగా అనుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, అయినా కూడా నన్ను చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా వీడియో అయితే చూసేసి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు నా వీడియో చూసారని నాకు ఎలా అర్థమవుతుందండి? మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో లాగా లైక్ ఇస్తే మనకేం నోటిఫికేషన్ రాదండి, అసలు మనకు లైక్ ఇచ్చామనే తెలియదు అనమాట. సో అందుకని నేను కామెంట్ చేయమంటున్నానండి. మీ ఒపీనియన్ ఏదైనా పర్లేదు, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా చేయండి. మీరు తప్పు ఉందని చెప్తేనే కదా నెక్స్ట్ టైం నేను రెక్టిఫై చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో అందుకని అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే అండి, మరి ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కాక నేనైతే మ్యూజిక్తో అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.